నాకిప్పుడు బతకాలన్న ఆశ చచ్చిపోయింది ప్రజ్ఞ. ఎవరి కోసం బతకాలి? ఎవరున్నారు నాకు? నేను ప్రెగ్నెంట్ లేడీస్ ని చూశాను. వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటారు, ఎంతో సంతోషంగా ఉంచుతారు వాళ్ళని. కానీ నేను మాత్రం ఉదయం లేచిన దగ్గర నుండి స్ట్రెస్ లోనే ఉంటున్నాను. నన్ను ప్రేమించే వాళ్ళెవరూ లేరు. అలాగే నా బిడ్డ దగ్గర వాళ్ళ నాన్న. ఐ మిస్ అభి. ఐ రియల్లీ మిస్ హిమ్. అర్ధరాత్రి తన గురించి ఆలోచించి ఉలిక్కి పడుతున్నాను. ఎవరూ లేరు నా దగ్గర. నాకు అర్ధరాత్రి తన భుజం అందించడానికి, మళ్ళీ నన్ను పడుకోబెట్టుకోవడానికి. నేను చాలా ఒంటరి దాన్ని ప్రజ్ఞ, చాలా ఒంటరి దాన్ని. నా జీవితం ఇలా అయిపోయింది. నా బిడ్డ జీవితం కూడా ఇలా అయిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఇలా చేశాను. ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నీకేదైతే జరిగిందో నీ బిడ్డకు అది జరగకూడదు. ఐ ప్రామిస్. నేను ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. తనకి తన హక్కు, అలాగే తన తండ్రి ప్రేమ తప్పకుండా ఇప్పిస్తాను. నువ్వు చెప్పేది నిజమా? సరే ప్రజ్ఞ, నేను మళ్ళీ నీ మాటలు నమ్ముతున్నాను. కానీ ఈసారి నా నమ్మకం వమ్ము చేయొద్దు. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను నీకు. ఇక తర్వాత నేను ఎవరు చెప్పినా వినను. థ్యాంక్ యూ. ఏంటి సంగతి? ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? అభి ప్రజ్ఞ అయితే వాళ్ల గదిలో ఉన్నారు. మరి ఇంత నిశ్శబ్దం? లోపల నుంచి ఎలాంటి శబ్దం వినిపించడం లేదు. ఒకవేళ అభి ప్రజ్ఞని తీసుకుని వెళ్ళిపోలేదు కదా? నువ్వా? అవును, నేనే అక్క. నువ్వు లోపల ఏం చేస్తున్నావు? నేను బయటకు వస్తున్నాను. అసలు నువ్వు లోపల ఏం చేస్తున్నావు? ఇందు, అది నేను ఇటువైపు నుండి వెళ్తున్నాను. అప్పుడు నాకు లోపల నుండి బోల్డ్ అన్ని మాటలు వినిపించాయి. అందుకని నేను అనుకున్నాను వెళ్ళి చూద్దామని. కానీ నువ్విక్కడేం చేస్తున్నావు? నేను కూడా బయట నుంచి లోపల నుంచి ఎలాంటి శబ్దం వినిపించటం లేదు. అందుకే నేను. శబ్దం ఎలా వస్తుందక్క? లోపలెవరూ లేరా? అభి ప్రజ్ఞ లేరు, ఎవరూ లేరు. ఇదిగో ఆకాష్, ఏంటమ్మా? ఒక్క నిమిషం. ఇంట్లో అందరూ ఎక్కడున్నారు? అందరూ ఇక్కడే కదా ఉన్నారు. చిన్ననాన్న ముందు నువ్వున్నావు, నేనున్నాను. నాన్న కింద హాల్లో కూర్చొనున్నారు. అలాగే వైశాలుదిన రాజన్నయ్యతో పాటు రూమ్ లో ఉంది. ఇంకా అర్చన రూమ్ లో పడుకుంది. రాబినేమో ఒక పని మీద బయటకు పంపించాను. ఇంకా నా ఉద్దేశం ప్రకారం మీరు ఆలియా గురించి అడుగుతున్నట్టున్నారు. ఆలియా నేను చూడలేదు, సారీ. ఇంకా తిన్నగా చెప్పొచ్చు కదా మీరు అభి అన్నయ్య గురించి అడుగుతున్నారని. నేనెందుకు వాడి గురించి అడుగుతాను? మేమెందుకు అడుగుతాం? వెరీ గుడ్. ఒక విషయం అడుగునా మీ ఇద్దరిని. మీ ఇద్దరు సిఐడి లాగా అన్నయ్య రూమ్ బయట ఏం చేస్తున్నారు? ఎదిగో, మేమేమీ సిఐడి పనులు చేయడం లేదు. మేము ఊరికే ఇటువైపు నుంచి వెళ్తున్నాము. లోపలేసేద్దాం లేదు, అందుకని నిన్ను అడిగాను అంతే. మీరు తెలుసుకోవాలనుకున్నా అనుకోకపోయినా సరే మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను. అభి అన్నయ్య ప్రజ్ఞ వదిన కాన్సర్ట్ కు వెళ్లారు. రావడానికి ఆలస్యం అవుతుంది. వాళ్ళు కాన్సర్ట్ కి వెళ్తే ఏంటి, సర్కస్ కి వెళ్తే ఏంటి, జాతరకు వెళ్తే ఏంటి, మాకెందుకు ఇదంతా? అవునా అక్క? మా ఇద్దరికి వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీ ఇద్దరికి ఇన్ఫర్మేషన్ దొరికింది. ఓకే, అందుకని డ్రామాలు ఆడడం మానేయండి. నేను అర్చన దగ్గరికి వెళ్తాను. బాయ్. వెళ్ళు. నేను నా లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేకపోతున్నాను. కనీసం ఇలా చేసి నేను అభి లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాను. నేను చచ్చిపోతాను. ఎలా ఒప్పించాలమ్మమ్మని? ఆయన తన్నుని పెళ్లి చేసుకోవాలని ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను ఆవిడతో ఏం మాట్లాడినా ఆవిడ చాలా కోపడతారు. కానీ నేను మాట్లాడి తీరాల్సిందే. లేకపోతే తను ఈసారి ఏదో ఒకటి తప్పకుండా చేస్తుంది. ఒకవేళ తనకి తన బిడ్డకి ఏవైనా జరిగిందంటే దానికి నేనే బాధ్యురాల్ని. లేదు, నేనేదో ఒకటి చెయ్యాల్సిందే. అది కూడా ఇప్పుడే. వెల్కమ్ సార్. హలో సార్, అందరూ ఇప్పుడే వచ్చేసారు సార్. షో స్టార్ట్ అవడానికి ముందే అన్ని ఏర్పాట్లు చేసేసాం సార్. మీరు రావడానికి ముందే టికెట్లన్నీ ఫుల్. అభి షో ఏ ఛానల్ వస్తుందో తెలియడం లేదు. అమ్మమ్మ, ప్రజ్ఞ, ఆకాష్ నాతో చెప్పాడు నువ్వు అభి కాన్సర్ట్కి వెళ్ళావని.
వెళ్తాను, కానీ తర్వాత వెళ్తాను. తర్వాత ఎందుకు? అది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. చెప్పు, ఏంటి విషయం? మీరు మందులు వేసుకున్నారా? లేదు, మర్చిపోయాను. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం చేయాలి? నాకు ధైర్యం సరిపోవడం లేదు, కానీ అమ్మమ్మతో మాట్లాడాల్సిందే కదా. ఏదిగో మందులు వేసుకున్నాను. ఎప్పుడు చెప్పు. చెప్పు. సూప్ తాగారా మీరు? తాగేశాను. ఈ పని మీద వచ్చావు ఇక్కడికి? లేదు, ఈరోజు ధైర్యం చేసి చెప్పాల్సిందే. అమ్మమ్మ, మీరు తనుకి ఆయనకి పెళ్లి చెయ్యండి. ఏమన్నావు నువ్వు? ప్లీజ్, మీరు ఆయన పెళ్లి తన్నుతో జరిపించండి. నీకేమైనా మతిపోయిందా? నువ్వు నీ భర్తకి మరొక ఆడదాంతో పెళ్లి చేయమని చెప్తున్నావు. ఏమంటున్నావు నువ్వు? అమ్మమ్మ, మీరు ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. నేనేమి విందల్చుకోలేదు. నీ ప్రతి మాట నేను వింటూనే ఉన్నాను. అందుకని దాని అర్థం నువ్వేం చెప్పినా నేను వినేస్తానని కాదు. ఏమంటున్నావు నువ్వు? అరే, సుమంగళిగా వెళ్లిపోయే ఆడవాళ్లను ఎంతో అదృష్టవంతులని అంటారు. కాని నువ్వు బతికుండగా నీ సౌభాగ్యాన్ని వేరొకరికి ఇవ్వాలని అనుకుంటున్నావు. అసలు ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు? అమ్మమ్మ, ఇప్పటి వరకు మా పంతం అయితే ఎలాగో నేనే కలిపాను ఈ బంధాన్ని. అది నీకు గుర్తుందో లేదో? ఇక మా కుటుంబంలో ఇలాంటి బంధాలన్నిటినీ పెద్దవాళ్లే కుదుర్చుతారు, పెద్దవాళ్లే కలుపుతూ ఉంటారు. ఇక చిన్నవాళ్లకి ఎలాంటి హక్కు ఉండదు. వాళ్ళు ఈ బంధం గురించి మమ్మల్ని ప్రశ్నించడానికి. అమ్మమ్మ, నేను ఎలాంటి ప్రశ్నలు వేయడం లేదు. నేను ప్రజ్ఞ, నువ్వు ఈ బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నావు కదా, కానీ అలా ఎప్పటికీ జరగదు. చెప్పేది జాగ్రత్తగా విని నువ్వు. నేనే డిసైడ్ చేస్తాను అసలు ఈ ఇంట్లో ఏ బంధం సరైంది, అలాగే ఏది తప్పు అని. ఈ విషయంలో నువ్వు ఇక ఏం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అలా ఎప్పటికీ జరగదంటే జరగదంతే. నేను మీ ప్రతి నిర్ణయానికి తల ఉంచాను, ఎందుకంటే మీరు ఇంటి పెద్దవారు కాబట్టి. కానీ ఈ నిర్ణయం గురించి మీరు ఇంటి పెద్దగా కాదు, ఒక ఆడదానిగా ఆలోచించాలి. ఒక ఆడది ఎప్పుడూ మరొక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేదు. అమ్మమ్మ, ఈ నిర్ణయం నాకు కూడా చాలా కష్టమైంది, కానీ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే కరెక్ట్ కాబట్టి. నేను ఆయనతో పెళ్లి ప్రమాణాలు చేశాను. మరిప్పుడు నేనే ఆయనకి స్వయంగా మరొక పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అంటే దానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. నేనేమీ ఆలోచించదలుచుకోలేదు, అలాగే విన్న కూడా. నువ్వు చెప్పేదానికి కనీసం తల లేదు, అలాగే తోక లేదు. మీకిదైతే తెలుసు కదా, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని. ప్రేమలో ఎవరైనా వాళ్ళ సంతోషం కాదు, వాళ్ళు ప్రేమించిన వాళ్ళ సంతోషం కోరుకుంటారు. అలాగే నీ సంతోషం ఎక్కడుందో అది నాకు తెలుసు. నీ సంతోషం అభి సంతోషంలో ఉంది. కానీ అమ్మమ్మ, ఒకరి సంతోషాన్ని లాగేసుకుని నేనెప్పటికీ సంతోషంగా ఉండలేను. నువ్వు ఎవరి సంతోషాలను లాక్కోవడం లేదు, తను నీ సంతోషాలను లాగేసుకుంటోంది. తనకన్నీ తెలుసు. అభికి నీకు పెళ్ళయిందని తెలుసు, అయినా తను నీ పట్ల ఇలా. అభి పొరపాటు చేశాడు, కానీ తను మాత్రం పాపం చేసింది. పాపం. నువ్విలా చేయడానికి వీల్లేదు. తన్ను కంటే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అందుకని నాకు తన్ను మీద కన్నా నీ మీద కోపం ఎక్కువగా వస్తోంది.
తను ఏం ఆలోచిస్తోందంటే ఒక పెళ్ళైన మగాడి బిడ్డకి తల్లి కావడం ఏ మాత్రం తప్పు కాదు అని. తనులాగే నువ్వు ఆలోచిస్తున్నావు. నీ భర్తకి నువ్వే స్వయంగా మరొక ఆడదాంతో పెళ్లి జరిపించడం ఏ మాత్రం తప్పు కాదు అని. అలా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? అమ్మమ్మ, నేను ఎవరో పరాయి అమ్మాయితో ఆయనకు పెళ్లి చేయాలని అనుకోవడం లేదు కదా. ఎవరైతే ఆయన బిడ్డకి తల్లి కాబోతోందో తనతోనే ఆయన పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. మీరెందుకు మర్చిపోతున్నారు? అది తను బిడ్డ మాత్రమే కాదమ్మమ్మ, మీ మనవడి రక్తం కూడా ఉంది కదా. ప్రజ్ఞ, ముక్కు తిన్నక పట్టుకున్నా లేక వంకరైనా మా దృష్టిలో ఈ బంధం తప్పు. ఈ బంధం తప్పవచ్చేమో అమ్మమ్మ, కానీ ఆ బిడ్డ తప్పేమీ లేదు కదా. నేను ఒప్పుకుంటున్నాను, ఇందులో ఆయన తప్పు ఉండొచ్చు, తను తప్పు ఉండొచ్చు, కానీ పాపం ఆ బిడ్డ తప్పేముంది? మనం ఎందుకు తనకి శిక్ష వేస్తున్నాం? ఆ బిడ్డ ఇంకా ఈ భూమి మీదకే రాలేదు, కానీ మనం ఎలాంటి నిర్ణయం తీసుకున్నామంటే దానివల్ల ఆ బిడ్డకి దక్కాల్సిన ప్రేమ, తండ్రి పేరు దక్కకుండా పోతే దాని మీద తనకు హక్కు ఉంది కదా అమ్మమ్మ. ఈ ప్రపంచంలోకి రావడం అనేది ఆ భగవంతుడి నిర్ణయం. మనం ఆ భగవంతుడిని తప్పు పట్టలేం కదా అమ్మమ్మ. అయినా అమ్మమ్మ, మనకి ఈ విషయం కూడా తెలుసు కదా, మా పెళ్లికి ముందు ఆయన తనుని ప్రేమించారు అని. ఆయన జీవితాంతం నాతో బతికేయచ్చేమో, కానీ ఆయన ప్రేమను, ఆయన బిడ్డను అసలు ఎప్పటికీ మర్చిపోలేరు కదా. ఏ తప్పునైతే మీరు తెలియక చేశారో దాన్ని మళ్ళీ తెలిసి చెయ్యాలనుకోకండి అమ్మమ్మ. మీ మనవడి సంతోషం, ఈ కుటుంబం సంతోషం తనుతో తన బిడ్డతో ముడిపడి ఉన్నాయి. ప్లీజ్ మీరు వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి. చాలా ఆపు ప్రజ్ఞ, నీ మాటలు చాలా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ తప్పులు సరిదిద్దుకోవాలనే నీ ఆలోచన మాత్రం చాలా తప్పు ప్రజ్ఞ. లేదమ్మమ్మ, ఒకవేళ తను నీ కుటుంబం అంగీకరించలేదంటే అప్పుడు అది తప్పు అవుతుంది. అమ్మమ్మ ప్లీజ్, మీరు తీసుకునే ఒక్క నిర్ణయం వల్ల ఎన్నో జీవితాలు బాగుపడతాయి. నీ జీవితం? మరి నీ జీవితం సంగతి ఏంటి? మీ అమ్మకి నేను పెళ్లికి ముందు మాటిచ్చాను, నీ కూతుర్ని నేను నా కన్న కూతుర్లా చూసుకుంటాను అని. ఏం జవాబు చెప్పాలి తనకి? ఇప్పుడు నేను ఏమని జవాబు చెప్పాలి తనకి? అమ్మమ్మ, మీరేమీ కంగారు పడకండి. ఆవిడ మా అమ్మ కదా, తన గురించి నాకు బాగా తెలుసు. నేను ఒప్పుకుంటాను. మొదట చాలా కోపం వస్తుంది, కానీ తర్వాత మనం తీసుకున్న నిర్ణయానికి గర్వపడుతుంది. మనం ఒక చిన్న ప్రాణం గురించి ఆలోచించామని. కానీ అమ్మమ్మ, ఒకవేళ మనం ఈరోజు నిర్ణయం తీసుకోలేదంటే అప్పుడు నన్ను నేను జీవితంలో ఎప్పటికీ క్షమించుకోలేను. నా కళ్ళ ముందు ఎవరికైనా అన్యాయం జరిగితే అది నేను చూడలేను అమ్మమ్మ. ఒకవేళ ఆ బిడ్డకు అన్యాయం జరిగితే దానికి కేవలం నేనే బాధ్యురాలను అవుతాను. అందరూ వాళ్ళ తలరాతలతోనే వస్తారు. ఒకవేళ ఆ బిడ్డకి ఇంటి వారసుడు కావాలని రాసుంటే అప్పుడు దాన్ని ఎవరూ అడ్డుకోలేరు కదమ్మమ్మ. అందరి గురించి ఆలోచిస్తావు, నా గురించి ఆలోచించావా? నేనెలా ఉండగలను నువ్వు లేకుండా? నువ్వు నాకు అలవాటైపోయావు కదా. ఈ ఇల్లు నాకెలా ఉంటుంది? నువ్వు లేకుండా నేను ఉండలేను. అమ్మమ్మ, నేను కేవలం ఇల్లు వదిలి వెళ్తున్నానంతే, ఈ ఊరు వదిలి వెళ్ళడం లేదు కదా. అలాగే మా ఇల్లు ఇక్కడికి ఎంత దూరం చెప్పండి? మీకెప్పుడు కావాలంటే అప్పుడు నన్ను కలవచ్చు. ఒకవేళ మీరు నన్ను ఎప్పుడైనా సరే ఎంతైనా ప్రేమించుంటే దీనికి ఒప్పుకోండి. ఈ పెళ్లికి సరే అని చెప్పండి. తనుని పెళ్లి చేసుకోకుండా ఆయన బిడ్డని స్వీకరించలేరు. అలాగే మీ పర్మిషన్ లేకుండా ఆయన్ని పెళ్లి చేసుకోలేరు. ప్లీజ్ ఒప్పుకోండి. సరే, ఒకవేళ నువ్వు ఇదే కోరుకుంటే ఒప్పుకుంటాను. నేను ఒప్పుకుంటాను దీనికి నేను. కాని ఇలా కాదు. మీరిద్దరూ కలిసి నాకు ఈ విషయాన్ని చెప్పాలి. మీరిద్దరు కూడా ఇదే కోరుకుంటున్నారని. అప్పుడే నేను ఈ పెళ్లికి అంగీకరిస్తాను. కానీ అమ్మమ్మ, లేదు. నేను నీ మాట వింటున్నాను కదా. నువ్వు కూడా నా మాట వినాల్సిందే. వినకపోతే ఇదంతా అస్సలు జరగదు అంతే.
నువ్వు సంభాలించుకో. ఇందు ఇదంతా ఎలా ఎలా తను అయ్యో కురిసే వెన్నెల్లో విరిసే ఊహల్లో ఎగిసిన అలలెన్నో గుప్పెడు గుండెల్లో. కురిసే వెన్నెల్లో విరిసే ఊహల్లో ఎగిసిన అలలెన్నో గుప్పెడు గుండెల్లో. చీకటి కానుకగా విరిసిన వెన్నెల మబ్బుల చాటుకల వెళ్ళిపోకే. ఏదో హాయేదో తట్టింది నన్నే, రేగే ఒక రాగం నాలో నువ్వై. ఏదో మాయేదో కలిగింది నాలో, రేగే ఒక మోహం నాలో నీకై. కురిసే వెన్నెల్లో విరిసే ఊహల్లో ఎగిసిన అలలెన్నో గుప్పెడు గుండెల్లో. నీటిని తాకిన పాదం ఏదైనా కలిగే భావమే ఎప్పుడు అదేనా. తూగుతున్న నీ వల్లే ఎందుకంత హైరానా, చెప్పనే చెప్పదే మనసందునా. ఏదో హాయేదో తట్టింది నన్నే, రేగే ఒక రాగం నాలో నువ్వై. ఏదో మాయేదో కలిగింది నాలో, రేగే ఒక మోహం నాలో నీకై. ఆలియా, ఇంతసేపు ఎక్కడున్నావు? నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. బయట జనం చూసావా నువ్వు? ఓకే ఫైన్. ఇంతకీ అనుకున్న పని అయిపోయింది కదా? అరే అయిపోతుంది మేడం. డబ్బు తెచ్చావా? ఏం చేయాలో అర్థమైంది కదా. ఒక విషయం బాగా గుర్తుంచుకో, ఈ పని కావాలని చేస్తున్నామని ఎవరికి అనుమానం రాకూడదు. ఒక్క నిమిషం, ఇతను ఒక్కడే ఇలా చేస్తాడా? అరే మేడం, నా మనుషులు ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయారు, మీరు టెన్షన్ పడకండి. కానీ ఈ పనిలో అభికి దెబ్బలు తగలొచ్చు. తగిలితే తగలు నువ్వు. పిచ్చిదానిలా మాట్లాడుతూ నువ్వు. అభికి దెబ్బలు తగలకూడదు. కానీ ఇలా ఎందుకంటున్నావు నువ్వు? అరే పబ్లిక్ మధ్యలో తనకు దెబ్బలు తగిలాయంటే తనకు పబ్లిక్ సింపతి దొరుకుతుంది, పబ్లిసిటీ పెరుగుతుంది. అది మనం జరగనివ్వకూడదు. నువ్వు వెళ్ళు. అలాగే, పని పూర్తయిపోతుంది. ఒకవేళ నువ్వు ఇదే కోరుకుంటే ఒప్పుకుంటాను దీనికి నేను. కానీ ఇలా కాదు, మీరిద్దరూ కలిసి నాకు ఈ విషయాన్ని చెప్పాలి. మీరిద్దరు కూడా ఇదే కోరుకుంటున్నారని. అప్పుడే నేను ఈ పెళ్లికి అంగీకరిస్తాను. అమ్మమ్మనైతే ఒప్పించాను, ఇక నేను ఆయన్ని ఒప్పించాలి. గతమా గతమా వదిలేదలా నిన్ను, బ్రతుకే బరువై నడిపేదలా నన్ను, ఊసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా, కొనసాగలేని దారిలో శిలై వెళుతున్నా. గతమా గతమా వదిలేదలా నిన్ను, బ్రతుకే బరువై నడిపేదలా నన్ను. నా వల్ల కాదు. ఆయన నా కళ్ళల్లోకి చూశారంటే ఇవన్నీ నేను ఎలా చెప్పగలను? నేను ఆయనకి చెప్పలేను.
ఈ ఫుగ్గి ఇంతవరకు ఎందుకు రాలేదు? పని పూర్తి కాగానే తను ఇక్కడికి వచ్చేస్తాను అని చెప్పింది. మొదటి పర్ఫార్మెన్స్ అయిపోయింది, కానీ ఇంతవరకు తను రాలేదు. ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తడం లేదు. చూస్తుంటే అన్నయ్య ప్రజ్ఞకి ఫోన్ చేస్తున్నట్టున్నాడు. అందుకే ఎంత కంగారు పడుతున్నాడు. అలియా ఈ కంగారుని ఇంకాస్త పెంచితే ఎలా ఉంటుంది? ఈ పని కోసం నేను అన్నోన్ నెంబర్ తీసుకొని వచ్చాను. మీ వైఫ్ ప్రజ్ఞకి యాక్సిడెంట్ అయింది. కానీ ఇది అన్నోన్ నంబర్. ఎవరైనా తమాషాకు చేసుంటారా? సార్ సార్ పదండి ప్లీజ్. మీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి అనౌన్స్మెంట్ అయిపోయింది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. బహుశా ఎవరో తమాషాకే చేస్తుంటారు. ఫుగ్గి వచ్చేస్తూ ఉంటుంది. నీకెక్కడికి వెళ్ళాలని అనిపిస్తే అక్కడికి వెళ్ళనయ్యా. నా పనైతే అయిపోయింది. నీ వలనే చిరుయదలో సీతాకోకలేవో కిలకిలగా ఎగిరెనులే ఉన్నట్టుండినాలు. నా మనసే పరవశమై తనలో తానే ఏవో గుసగుసలే చెబుతోంది. ఏమంటుందో ఏమో మాటలు రాని మౌనముగా సాగే నాలో నేను. పాటలనే అలవోకలుగా పాడేస్తున్నాను. ఎందుకిలా జరిగినది అంటే ఏమని అనను. నీ వలనే అవునా చెలియా, నీతో ప్రతి క్షణం చెలియా, నా సొంతం చెలియా, నీవే నిత్యం చెలియా, నీవే ప్రాణం. ఆ మెసేజ్ ఒకవేళ నిజమై ఉంటే, ప్రజ్ఞకి నిజంగానే యాక్సిడెంట్ అయి ఉంటే, నాకు అసలు ఏమైంది? నేను ఎందుకు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాను? ఏం చేయాలి? షోని కంటిన్యూ చేయాలా లేక వెళ్ళి ప్రజ్ఞని చూడాలా?